పద్యము. సిరికింజప్పడు శంఖచక్రయుగమం చేదోయి సంధింపడు, ఏ పరివారంబును జీరడు డగ్రపతిం బండింప డా కర్ణికాంతర ధమ్మిలమ్ము జక్కునొత్తడు, వినాద ప్రోద్ధత శృకుంచో పరిచాంచల వైచ వీడడు, గజ ప్రాణోత్సాహి భావం. గజేంద్రుడి ఆర్తనాదం విన్న విష్ణుమూర్తి తన భార్య లక్ష్మీదేవికి చెప్పలేదు, శంఖచక్రం ఆయుధాలను తీసుకోలేదు, తన వాహనమైన గరుత్మంతుని కానీ పరివారము కానీ పిలవలేదు, ఏమీ ఆలోచించకుండా బయలుదేరాడు. ఈ యొక్క పద్యాన్ని రాసినప్పుడు పోతనామాత్యుడు, శ్రీనాథుడు వీళ్ళిద్దరూ కూడా బావమరుదులు. వీళ్ళు ఒక సంభాషణలో మాట్లాడుకుంటూ, ఏమయ్యా బావా, ఆయన ఏదో గజేంద్రుని రక్షించడానికి వెళ్తున్నాడు అన్నావు, పోయేటప్పుడు ఆయుధం లేకుండా ఏమీ తీసుకోకుండా ఎలా రక్షించాలని గబగబా పరిగెత్తు వెళ్తున్నాడయ్యా, విడ్డూరంగా ఉంది కదయ్యా నువ్వు రాసినటువంటిది అని ఆయన తమాషాగా హేళన చేస్తాడు. ఈ హేళన చేసినప్పుడు సరే అని పోతనామాత్యుడు మరియు శ్రీనాథుడు ఇద్దరు బావమరుదులు కూర్చొని ఇంట్లో భోజనం చేస్తూ ఉంటారు. ఈ భోజనం చేసేటప్పుడు శ్రీనాథుడు లోపల తింటూ ఉంటాడు. బయటకు పోతనామాత్యుడు వచ్చేసి, బావా నీ కొడుకు బావిలో పడిపోయినాడు అని ఒక కేక పెడతాడు. కేక పెట్టిన వెంటనే శ్రీనాథుడు తింటున్నటువంటి చేతిని అట్నే కడుక్కోకుండా ఏమీ లేకుండా గబగబ పరిగెత్తుకుంటూ బావి దగ్గరకు వస్తాడు. ఏడి నా కొడుకు అని. అప్పుడు పోతనామాత్యుడు, ఏమయ్యా నీ కొడుకును రక్షించుకోవడానికి రావాలనుకున్నావు, బావిలో పడినప్పుడు ఏది తాడేది, అది లాగేటువంటిది ఏది, ఇవేమన్నా ఎత్తుకొని వచ్చావంటయ్యా, గబగబా ఎట్టబరిగిస్తావా, అన్నం తింటా ఎట్టబరిగిస్తావా, చెయ్యి కడుక్కోవాల్సినటువంటి అవసరం లేదంటయ్యా, ఎలా పరిగెత్తాడు, పాతాళి బరువు తేవాలా, తాడు తేవాలా, ఇవన్నీ తెచ్చావంటయ్యా, ఏమిటయ్యా అని అడిగితే అప్పుడు ఆ మాటకు రాసినటువంటి మాటకు అతను శ్రీనాథుడు, ఇది సత్యమే అని నిరూపించావు బావా, నా కళ్ళు తెరిపించావు బావా అని ఆయన్ని వేడుకుంటాడు. కరెక్ట్గా రాసావు బావా, నేనే పొరపడ్డానని భావిస్తాడు. ఇది భావం.